నెక్స్ట్ బ్రషింగ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు బ్రషింగ్ టెక్నిక్ ఎలా చేయాలో చూపిస్తాను. సో బ్రషింగ్ చేసుకున్నప్పుడు ఈ బ్రష్ మీద ఒక వేరుశనగ గింజంత టూత్పేస్ట్ని తీసుకోవాలి, అంతేగాని ఈ చివరి నుంచి ఈ చివరి వరకు పేస్ట్ అనేది వాడకూడదు. అదే చిన్నపిల్లల్లో అయితే చిన్న గ్రీన్ పీస్ అంత సైజ్ టూత్పేస్ట్ని వాడాలి. సో పేస్ట్ దీని మీద పెట్టుకున్నాక 45 డిగ్రీ యాంగిల్ లెవెల్లో ఇలా కొంచెం యాంగిల్గా పెట్టుకొని పళ్ళకి చిగుళ్ళకి మధ్యలో చిన్న సర్క్యులర్ మోషన్ కానీ అప్ అండ్ డౌన్ మూమెంట్ కానీ ఇవ్వాలి. ఇలా చిన్న చిన్న సర్క్యులర్ మోషన్స్ ఇచ్చినప్పుడు బ్రష్ బ్రిజిల్స్ అనేవి 3 నుంచి 4 పళ్ళకి కవర్ అవ్వాలి. సో ఇలా స్మాల్ స్ట్రోక్స్ ఇస్తున్నప్పుడు ఈ పళ్ళ మధ్యలో ఉండి ఆహారం ఇరుక్కుపోయినది బయటకి క్లీన్ అవుతుంది. ఇలాగ అన్ని సర్ఫేసెస్ పైనుంచి కిందకి చేయాలి. అదంతా ఇక్కడి నుంచి ఇక్కడికి చేయాలి. అది అయిపోయిన తర్వాత అక్లూజల్ సర్ఫేస్ ఆర్ చూయింగ్ సర్ఫేస్, దీని మీద కూడా ముందు నుంచి వెనక్కి ఇలాగా సర్క్యులర్ మోషన్ కానీ స్మాల్ స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల ఈ సర్ఫేసెస్లో ఉన్న ఆహారం ఏదైతే ఉందో అదంతా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత లోపల వైపు కూడా 45 డిగ్రీ యాంగిల్ లెవెల్లో కింద నుంచి పైకి చిన్న సర్క్యులర్ మూమెంట్స్ ఇవ్వాలి. ఇదంతా అయ్యాక ముందు పళ్ళలో ఇలా బ్రష్ ఈ యాంగిల్లో పెట్టి కింద నుంచి పైకి, అలాగే పై పళ్ళకి కూడా కింద నుంచి పైకి ఇలాంటి స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇలా చేయడానికి అన్ని పళ్ళు కవర్ చేయడానికి కనీసం మనకి 2 minutes సరిపోతుంది. ఇంటర్డెంటల్ బ్రషింగ్ ఆర్ ఇంటర్డెంటల్ ఫ్లాసింగ్ గురించి మాట్లాడుకుందాం. మనకి బ్రషింగ్ ఎంత ఇంపార్టెంటో, టంగ్ క్లీనింగ్ ఎంత ఇంపార్టెంటో, ఇంటర్డెంటల్ బ్రషింగ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఈ 3 కలిపితేనే ఓరల్ హైజీన్ ప్రోటోకాల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో చాలామంది పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిన ఆహారం క్లీన్ చేసుకోవడం తెలియక చాలా క్యావిటీస్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది కూడా ఫాలో అవుతే అట్లీస్ట్ నైట్ టైం అయినా మీరు ఇంటర్డెంటల్ బ్రషింగ్ చేయడం వల్ల చాలా రకమైన ఓరల్ క్యావిటీస్ గురించి మీరు అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఇంటర్డెంటల్ ఎయిడ్ అండి, దీన్ని ఫ్లాస్ అంటారు. దీన్ని రెగ్యులర్గా పడుకునే ముందు మీరు బ్రషింగ్ అయ్యాక ఫ్లాసింగ్ చేసుకుంటే పళ్ళ మధ్యలో ఉన్న ఆహారాన్ని కంప్లీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కాకపోతే ఇది కూడా ఒక ఇంటర్డెంటల్ క్లీనింగ్ మెథడ్. అండ్ కొంతమందికి వెనక పళ్ళ మధ్యలో సరిగ్గా క్లీన్ అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న బ్రషెస్ కూడా వాడుకొని పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహారాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లాసింగ్ ఎలా చేయాలో నేను ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. కొంత థ్రెడ్ని తీసుకొని మీ 4 fingers మధ్యలో దీన్ని టైట్ చేసుకొని మీకు ఇలాగా పళ్ళ మధ్యలో పెట్టుకొని అది లోపలికి వెళ్ళాక ఒకవైపు పళ్ళకి ఒకవైపుగా దీన్ని పైకి లాగితే ఆ సర్ఫేస్ మీద ఉన్న ఆహారం అంతా బయటికి వచ్చేస్తుంది. అలాగే ముందు పళ్ళకైతే ఇలా పళ్ళ మధ్యలో పెట్టుకొని ఈ పంటి వైపు ఇటు, అలాగే మళ్ళీ పెట్టి ఈ పంటి వైపు ఇలాగా పైకి లాగాలి. సో ఇలా చేయడం వల్ల కొంచెం చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నప్పుడు ఆర్ పళ్ళ మధ్యలో ఏదైనా ఇరుక్కొని అది క్లీన్ అవ్వనప్పుడు ఈ ఫ్లాస్ సాయంతో మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. టూత్ బ్రష్ అనేది జనరల్గా 3 months కన్నా ఎక్కువ వాడకూడదండి. ఎప్పుడైతే మీకు బ్రిజిల్స్ వంగిపోయినట్టు కానీ ఇలా షేప్ మారిపోయినట్టు కానీ అనిపిస్తే 3 monthsలోగా మీరు బ్రష్ని చేంజ్ చేయాలి. ఇంకొకటి చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే బ్రష్ని బాత్రూంలో పెడుతూ ఉంటారు. సర్వసాధారణంగా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రష్కున్న బ్రిజిల్స్ అనేవి డ్రై అవ్వకుండా అలా వెట్గానే ఉంటాయి ఎప్పుడు. సో ఇది మంచిది కాదు. దీంట్లో చాలా బ్యాక్టీరియా పెరిగి అది మళ్ళీ మన నోట్లోకే వెళ్తూ ఉంటాయి. సో బ్రష్ కూడా ఎప్పుడు, అండ్ కొన్ని కంపెనీస్ ఒక బాక్స్ని ఇస్తూ ఉంటాయి దీనికి బ్రిజిల్స్ కవర్ చేసుకోవడానికి. అలా పెట్టడం వల్ల ఆ తడి అనేది పోకుండా ఉంటుంది. అలా కాకుండా బాత్రూంలోకి దూరంగా ఎక్కడైతే ఆ బ్రిజిల్స్ డ్రై అవ్వగలవో అక్కడ మనం బ్రష్ని ఎప్పుడు స్టోర్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది. ఫర్ ఎనీ ఫర్దర్ క్వైరీస్ do contact Smile Wiser Dental Clinic, Gurudwara, Visakhapatnam.